ప్రాంతంతో రైతులు పంటలు వేసుకునేది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా బిక్కేరు వాగు ఎప్పుడు కూడా పారలే. ఇలా ఫిబ్రవరి మాసాన కూడా 90 రోజుల నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి బిక్కేరు వాగు తోటి ఇలా రైతన్నల చివరి పొలం వరకు నీళ్లు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో సుమారు 90 రోజుల నుంచి గతంలో 60 రోజుల కింద ఇచ్చిపెడితే రైతులు పెద్ద ఎత్తున పొలాలు నాటేసుకుని మళ్లీ ఇప్పుడు పొలాలకు నీళ్లంతరం అంటే మళ్లీ ఒక 30 రోజులు కూడా ఇలా బిక్కేరు వాగు నుంచి గోదావరి నీళ్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సహకరించి ఏదైతే కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి ఎక్కువ నీళ్లు ఇవ్వడం వల్ల ఆలేరు నియోజకవర్గంలో సుమారు 130 చెరువులు ఇప్పటికి నింపడం జరిగింది. ముఖ్యంగా ఈ బిక్కేరు వాగులు ఇస్తే వేల మంది రైతులకు ఇవాళ భూగర్భ జలాలు పెరిగి వాళ్ళ పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో మాకెన్నడూ కూడా బిక్కేరు వాగు పారలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే బిక్కేరు వాగు ఇప్పటికీ 3 సార్లు ఈ ప్రభుత్వంలో పారింది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అని రైతులు మంచి హర్షాతిరేత వ్యక్తం చేస్తున్నారు. మా ప్రభుత్వ ధ్యేయం ఒకటే, ప్రతి రైతు చివరి పొలం వరకు గోదావరి నీళ్లు పారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రతి రైతును ఆదుకుని రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు మా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి రైతుకు అండదండగా ఉండి ప్రతి నాటు పెట్టిన చివరి ఎకరా వరకు పారే విధంగా ఈ బిక్కేరు వాగును పారించడం జరుగుతుంది. సుమారు ఇంకా 10 రోజులు కూడా ఇక బండకొత్తపల్లి దాటి మళ్లీ ఆ వాగులో పోయేంత వరకు కూడా నీళ్లు వదులుతామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ఇస్తున్నాం. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.